ఈరోజు మనం చెప్పుకునే కథ నలుగురు కొడుకులు ఉన్న ఒక తండ్రి కథ. నా వయసు 75 ఏళ్ళు. నా భార్య చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు నలుగురు కొడుకులు. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం. ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేను ఒకడిని. ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పడిన నా వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. చిన్న కోడలి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. పోయిన సంవత్సరం దీపావళికి రెండవ కొడుకు పంచెలు కొనిచ్చాడు. అవి బాగా పాతబడిపోయాయి. పెద్ద కొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అవుతుంది. కొడుక్కి చెబితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెబితే పెద్ద గొడవ అవుతుందని చెప్పలేదు. ఎవరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది. చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులు ఉంది. అందరూ ఆఫీస్కి వెళ్ళాక ఆ పంచెలు ఉతుక్కోవాలి. నల్లగా ఉంటే చిన్న కోడలు కోప్పడుతుంది. 4 రోజులు గడిచిపోయాయి. హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళే చిన్న పిల్లవాడిలా ఆనందం నాకు. కొడుకు బస్సు ఎక్కించి వెళ్ళిపోయాడు. బస్సు దిగగానే నా చిన్న కోడలు నా కోసం స్కూటీ మీద రెడీగా ఉంది. నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మావయ్య అని అడిగింది. బ్యాగులో ఉన్నాయి పదమ్మా అన్నాను. తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది. పగిలిపోయాయని చెప్పాను. కోపంగా నా వంక చూసింది. తల వంచుకున్నాను. సరే, జాగ్రత్తగా నా వెనక కూర్చోండి. స్కూటీ స్టార్ట్ చేసింది. నాకు ఇష్టమైన బాదం పాలు త్రాగించి అద్దాల షాపు దగ్గరకు వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరింది. కోడలు దారి మధ్యలో ఇలా అంది. అందుకే మామయ్య, మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు. అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజీ నా నీ కొడుకు. ఆ పంచెలు చూసారా ఎలా ఉన్నాయో? అసలు ముందు మిమ్మల్ని అనాలి. పోనీలేమ్మా, ఎవరిని ఏమీ అనకు అన్నాను. స్కూటీలో వెళుతుండగా జాగ్రత్తగా కూర్చోండి మామయ్య, కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి అంది నా చిన్న కోడలు. అన్నదే తడువుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను. కూతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు. ఇంటికి చేరగానే నా బ్యాగు తీసి బట్టలన్నీ తీసింది. ఇప్పుడు నిజం చెప్పండి, మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా? లేదమ్మా, వాషింగ్ మిషన్లో వేస్తారు అన్నాను. అబద్ధం చెప్పేసి తల వంచుకున్నాను. నన్ను ఒక టీచర్ లాగా సీరియస్గా చూసింది. తల వంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది. నా బాధ మీకు అర్థమవుతుందా మామయ్య? మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్న వారి ఇంటికి మీరు ఎందుకు వెళ్ళడం? ఇక్కడ నేను మీ చిన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా? చెప్పండి మామయ్య. కోడలి 2 చేతుల్లో నా మొహాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను. నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తానమ్మా. మరో జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లి. ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజులు అనుభూతి మిగతా అన్ని నెలలకు సరిపోతుంది. నీ రుణం ఎలా తీర్చుకోను తల్లి? ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు. కాదు కాదు, నా కూతురు నాకు మరొక దైవం. పెద్దవారు పసిపిల్లలతో సమానం. వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకండి. పిల్లలకు ఆకలి వేస్తుందని తెలుసుకొని అన్నం పెడతాం కదా, వీరు కూడా అంతే. తల్లిదండ్రులను గౌరవిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.